వారి కోసం అర్హత ఉన్నా లేకపోయినా ఇచ్చారు. ఎప్పుడు లేని సాంప్రదాయాన్ని, భారతదేశంలో లేని సాంప్రదాయాన్ని, రాష్ట్రంలో కూడా ఎప్పుడు జరిగిన సాంప్రదాయాన్ని కొత్తగా తీసుకొచ్చారు అని చెప్పి దాన్ని ఎంక్వైరీ కావాలన్నాం. మార్కెట్లో సంతలో ఈ పోస్టులు అమ్మారు మీరు కాబట్టి దానికి ఎంక్వైరీ కావాలన్నాం. సిబిఐ ఎంక్వైరీ జరుపుకున్నాం. సంబంధిత మంత్రి ఎవరైతే ఉన్నారో విద్యామంత్రిని, అతన్ని పక్కకు తప్పుకోవాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశాం. మొదటి రోజు జనరల్ కూడా పెట్టాం. వాళ్ళు కూడా ఉన్నారు బీఎస్సీ మీటింగ్లో. మొదటి కాదు ఆఖరిగా చర్చిస్తున్నారు. కాదు, మొదటి రోజునే చర్చించాలని మేము పట్టుబట్టాం. దాంతోపాటు వెళ్ళిన ప్రభావంతో రాష్ట్రం అంతా అట్టుకుపోతుంది, దాని మీద కూడా చర్చించాలని చెప్పి అడిగాం. కానీ ప్రభుత్వం ముందుకు రాకుండా శాసనసభ మొత్తం పెట్టి శాసనమండలిలో దాని మీద చర్చించడానికి వారికి ముందుకు రాలే. ఎందుకంటే అందులో అవకతవకలు జరిగింది, వాస్తవం, నిజం. అందుకే తొక్కముడిచి వెళ్ళిపోయింది. అందుకే మళ్ళీ కొత్తగా జీవోలు మార్చింది. సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారే చెప్పారు అక్కడ శాసనసభలో, అందులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందుకే జీవోలు మళ్ళీ మార్చామన్నా. అంటే ఏంటి ఇబ్బందులు? మా అమ్మకాలు అయిపోయేవి, మీకు నచ్చిన వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చుకున్నాము, దాని తర్వాత అయిపోయింది. ఎవరైతే అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఉన్నాడో అతనికి మొదటి ర్యాంక్ ఇచ్చారు. తర్వాత మళ్ళీ లిస్టులో పేరు తొలగించారు. లిస్టునే ప్రకటించలేదు. అందరికీ కూడా ఇండివిజువల్గా ఎస్ఎంఎస్ ఇచ్చారు. ఇది తప్పు అని చెప్పిన ప్రక్రియ ఎప్పుడు లేని కొత్త సంప్రదాయాలు తీసుకొచ్చారు. దాని మీద ఎంక్వైరీ జరపమని అడుగుతాం. అడిగితే గ్రూప్ 1 తీసుకొచ్చారు. దాంట్లో మేము ఓకే, గ్రూప్ 1 ఎంక్వైరీ చేయండి, అలాగే డిఎస్సి కూడా ఎంక్వైరీ చేయండి. తప్పులు జరిగిందే లేదు ఎంతండి, మేము జరిగిందని సాక్ష్యాధారాలు తీస్తున్నాం. గ్రూప్ 1లో కూడా జరిగితే చర్య తీసుకోండి, ఎవరు వద్దన్నారు, ఇంటి మీద సిబిఐ ఎంక్వైరీ చేయండి అని చెప్పి మేము చేస్తాం. అదే ఏదో పెద్దగా గొప్పగా ఏదో ఉద్యోగం మేము చెప్పాం. 1,50,000 ఉద్యోగాల్ని సెక్రటరియట్ పోస్టులు ఇచ్చాం. ఎక్కడైనా చిన్నదైనా సరే దాంట్లో అవకతవకలు జరిగినట్టు కానీ లేదు, ఏమైనా అశ్రద్ధ కానీ జరిగాలో చెప్పండి అడిగాం. దానికి సమాధానం లేదు. ఎంత చెప్పండి, నువ్వే చెప్తాను, అక్కడ చర్చించడానికి అవసరం లేదు కాబట్టి ఏమన్నా 16 మీ ఒక్క పోస్ట్ ఇవ్వలేదు అన్నారు. ఇగో ఇచ్చాం. డిఎస్సి 98లో జరిగిన డిఎస్సిలో మిగిలిపోయిన 5,847 మందికి నేను విద్యాశాఖ మంత్రిగా ఉంటూ, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ, ఆయన హయాంలో 5,887 మందికి ఇచ్చాం. ఇది వాస్తవం కాదా చెప్పండి? వాళ్ళు డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ళకి కాదు, వాళ్ళకి ఎందుకు ఇవ్వదు ఉద్యోగాలు? మరి ఆ తర్వాత నీ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదు? ఆపారు, వాళ్ళకి ఇచ్చాం, న్యాయం చేస్తాం. అంతేకాదు 2008లో జరిగిన డిఎస్సిలో ఎవరైతే ఉండిపోయారో 2,193 మందికి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చాం. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా, నేను విద్యాశాఖ మంత్రిగా. ఇది వాస్తవం. ఇది నిజం కాదా? ఇది డిఎస్సి రాసిన అభ్యర్థులు కాదా వీళ్ళు? ఇది కాక 2019లో స్పెషల్ డిఎస్సి వచ్చి జరిపించాం. అందులో 521 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ఇది వాస్తవం కాదా? ఇది నిజం కాదా? ఇది కాక ఇంకా కేజీబీలో వచ్చి కాంట్రాక్ట్ బేస్ 1,250 మందికి వేస్తాం. వాళ్ళు ఇప్పటికీ ఉద్యోగాలు చేస్తాం. క్వాలిఫైడ్ టీచర్స్ వేస్తాం వాళ్ళందరినీ. ఇది కాక మళ్ళీ ట్రిపుల్-ఐటీలో 450 మందికి ఉద్యోగాలు ఇచ్చాం. మొత్తం వాళ్ళని కలిపితే 10,300 ఉద్యోగాలని ఇచ్చాం, పర్మనెంట్ చేస్తాం. అందులో 1,600 వచ్చి 10,000లో కాంట్రాక్ట్ బేసు, మిగతా వాళ్ళు పర్మనెంట్ ఉద్యోగాలు. గొప్పగా చెప్తున్నారు కదా. ఆ హయాంలో ఏం చేస్తే ఒక్కడికి ఉద్యోగం ఇచ్చారు అని టీచర్లకి. ఇది 1,50,000 కాకుండా, ఇది 1,50,000
పర్మనెంట్ ఉద్యోగాలు సెక్రటరీ ఉద్యోగాలు కాకుండా ఇచ్చినవి. ఇది కాకుండా గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో కానీ కాకుండా ఓన్లీ ఏదైతే చెప్తున్న టీచర్స్ చెప్పారో ఆ టీచర్ ఉద్యోగాలు ఇచ్చాం. ఇది కాకుండా 12 ఫిబ్రవరి 24 డిఎస్సి అనౌన్స్ చేస్తాం 6,100 పోస్టులకి. తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఆ ప్రక్రియ ఆగిపోయింది. 6,100 పోస్టులు అంటే సాయంత్రం మొత్తం 6,100 కలిపితే 16,000 అయ్యి ఊరిగా గొప్పగా ఏదో బ్రహ్మాండంగా అండపీడ బ్రహ్మాండంగా చేసి ఆకుతకులు జరిపి మార్కెట్లో పెట్టి అమ్ముకొని ఏదో అండపీడ బ్రహ్మాండం ఎలాగండి? ఇందులో ఏది తప్పు ఉందో చెప్పనండి. నేను చెప్తున్న దాంట్లో ఏది వాస్తవంగా చెప్పనండి. అందుకు ఏంటంటే చర్చిద్దామంటే రాదు. బయట మాత్రం ఛాలెంజ్లు, బయట మాత్రం ఇవి డాంబికాలు అవి సభలో చర్చిద్దామంటే రాదు. ఎందుకు? అది దేనికోసం? ఈ ప్రభుత్వం అయిపోయా ఈ 2 సంవత్సరాలను తెలిపింది ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వం తత్వం, ప్రభుత్వ విధానం, ప్రభుత్వంలో దొంగతనం, ప్రభుత్వంలో అవినీతి, ప్రభుత్వంలో దోపిడీతనం అయిపోయింది. అలా మోసపూరితమైన వాగ్దానాలు, మోసపూరితమైన నిర్ణయాలు అయిపోయింది. సరే క్లోజ్. వాస్తవం ఇది. రమ్మండి ప్రజల దగ్గరికి వెళ్దాం. ఎక్కడికి వెళ్దాం? అక్కడంటే చర్చించరాదు. ఎక్కడ చర్చిస్తారు? ఎక్కడ మీరు మాట్లాడతారు? చెప్పండి. ఈ రకంగా 4 రోజులు మేము ఒక సాంప్రదాయంగా, ఒక పద్ధతిగా, ఒక బాధ్యతాయుతంగా ఉన్న పార్టీ మా వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి ఆ వెన్నుపోటు లాంటి ఆలోచనతో మాకు లేవు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రజల కోసం, ప్రజల కొరకు ప్రభుత్వాలు పనిచేయాలనే ఒక నినాదంతో ఉన్నాం కాబట్టి ఇవాళ మేము వచ్చి ఈ విషయాన్ని చెప్తున్నాం. అది చెప్పండి. ఎందుకు మీరు అన్యాయం చేశారు? ఎందుకు రావాలి చర్చకి? గ్రూప్ 1 కూడా దానికి కూడా ఒప్పుకున్నాం కదా, రోజంతా చర్చించడానికి ఒప్పుకున్నాం కదా, 2 సబ్జెక్టులు పెట్టుకున్నాం కదా, కాకపోతే ఇంకో 2 రోజులు పొడిగించమని రిక్వెస్ట్ చేశాం కదా. ఎంతసేపు కూడా బుళ్ళో వచ్చేసి మేము చెప్పిందే వినాలి, మేము చెప్పిందే చేయాలనే ఒక ఆ దుఃఖంతో పాలకపక్షం, ప్రతిపక్షం బాధ్యత ఏంటంటే ప్రజా సమస్యలను చూసుకుని దాని ప్రకారం పట్టుబడితే వెళ్ళాలి. కానీ ఈ ప్రభుత్వానికి అది లేదు. పట్టుబట్టి పదవి పనికొచ్చింది పట్టుబడితే పర్వాలే. ప్రతిదీ రాజకీయ కోణంలో, ప్రతిదీ దాని నుంచి ఏ లబ్ధి వస్తే మా ఇంటికి వస్తే మాత్రం సామెత ఉంది మా ఊర్లో. మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు అని. ఆ సామెతలాగా ఈ ప్రభుత్వం ఎంతసేపు లబ్ధి కోసం ఆలోచించేస్తుంది తప్ప ప్రజా సమస్యల పట్ల ఏ కోసం కూడా ఆలోచించాలి. చాలా దురదృష్టం. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ప్రజాకోర్టులో పెడతాం. ప్రజాకోర్టులో ప్రజల తాలూకా తీర్పును అడుగుతాం. దీని మీద ప్రజా ఉద్దేశం అడుగుతాం. ఇది ఇంతటితో విడిచిపెట్టేది లేదనే విషయాన్ని మరి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు వచ్చి తెలియజేస్తున్నాం. ఇందులో మాదేమైనా తప్పు ఉందా? ఇందులో మా సత్సూతిని రాష్ట్ర ప్రజలు వచ్చి మరి ఆలోచించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. అందుకే చెప్పాను, ఈ డిఎస్సి రాసిన వాళ్ళు మీరు ఎప్పటి నుంచో ఉండి వాళ్ళు వచ్చి అనుమతిస్తుంటారు. డిఎస్సి విద్యార్థులు కాదండి. డిఎస్సిలో పరీక్ష పాస్ అయిన వాళ్ళు కాదా? ఈ 2,123, 5,857, మరి 521 కలిపి సుమారు వీళ్ళందరూ కాదండి. 8,000 మంది కాదా? చెప్పండి. 9,000 మంది డిఎస్సి విద్యార్థులు కాకుండా డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అయిపోయి చెప్పండి. ఇవి డైరెక్ట్ రిక్రూట్మెంటా? మరి వీళ్ళు ఆంధ్రప్రదేశ్ పౌరులు కాదా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదా? మన సోదరులు కాదా? మన సోదరీమణులు కాదా?